హలో ఎవరీవన్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది వచ్చేసి సండే రోజు చికెన్ ప్రిపేర్ చేసుకున్నాము. సో ఇది కాస్త డిఫరెంట్గా ప్రిపేర్ చేశాను అనమాట. చికెన్ కబాబ్ చేస్తారు కదా, సో కబాబ్ తయారు చేసి దాన్ని కర్రీ లాగా ఈ విధంగా ప్రిపేర్ చేశాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. ఇది మేము లులు మార్కెట్లో చికెన్ ఈ విధంగా అమ్ముతారనమాట. ఇక్కడ అంతా మిక్స్డ్ పార్ట్ ఉంటుంది. అంత ఒక చికెన్ని పార్ట్స్‌గా ఈ విధంగా కట్ చేసి ఇలా బాక్స్‌లో అనేది ఫ్రీజర్‌లో పెడతారు. సో అదే మేమిక్కడ తెచ్చుకున్న తర్వాత మేము కూడా ఫ్రీజర్‌లో పెట్టామనమాట. సో ఇప్పుడు దాన్ని ఓపెన్ చేసి చూపిస్తాను. ఇదంతా కూడా కాస్ట్ అంతా కూడా దీనిపైనే ఉంటుంది చూడండి. 9 రియాల్స్ ఉంటుంది. ఇది 900 గ్రామ్స్ ఉంటుంది ఒక ప్యాకెట్ వచ్చేసి. ఇవన్నీ కూడా ఈ విధంగా ఐస్ అంతా ఉంటుంది. ఇప్పుడు దీన్ని వాటర్‌లో అనేది పెట్టాల్సి ఉంటుంది కొద్దిసేపు. కనీసం ఒక గంట, 2 గంటలని పెడితే అంతా కూలింగ్ అంతా పోయి పీసెస్ అనేది నార్మల్‌గా అనేది వస్తుందనమాట. సో ఈ విధంగా ఉన్న చికెన్‌ని మళ్ళీ మనకు కావాల్సిన సైజులోకి చిన్న చిన్న ముక్కలుగా నేను కట్ చేసుకున్నాను ఆల్రెడీ. ఇదంతా కూడా కూలింగ్ అంతా పోయిన తర్వాత ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మసాలా అన్నీ యాడ్ చేస్తున్నాను. ఇక్కడ ఒక పసుపు, అలాగే కారం పొడి, ధనియాల పొడి, అలాగే రుచికి సరిపడా ఉప్పు. ఇక్కడ మీ టేస్ట్‌కి తగ్గట్టుగా కారం పొడి, ఉప్పు అనేది మీరు యాడ్ చేసుకోవచ్చు. కొద్దిగా మిరియాల పొడి కూడా యాడ్ చేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది. అలాగే రుచికి సరిపడా ఉప్పును యాడ్ చేసుకొని ఇందులోకి 1.5 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇక్కడ తీసుకున్న చికెన్ క్వాంటిటీ బట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. ఎక్కువగా కాకూడదు, తక్కువగా కాకూడదు. అలాగే ఇక్కడ వచ్చేసి 2 టేబుల్ స్పూన్ల వరకు పెరుగును, చిక్కటి పెరుగుని ఇక్కడ విధంగా యాడ్ చేసుకొని కొద్దిగా నిమ్మరసాన్ని పైనుంచి ఈ విధంగా వేసి తర్వాత ఇక్కడ ఇదంతా కూడా బాగా కలిసేలాగా, ఈ మసాలా అంతా కూడా బాగా కలిసేలాగా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. అలాగే ఇందులోకి 1 టీ స్పూన్ చికెన్ మసాలా కూడా యాడ్ చేసుకుంటే టేస్ట్ మరింత బాగుంటుంది. చికెన్ కబాబ్ తయారు చేసుకోవడానికి ఈ విధంగా మసాలా అన్నిటిని యాడ్ చేసుకొని ఇలా చికెన్ని పక్కన పెట్టుకున్నాను. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఇలా ఒక నాన్ స్టిక్ ప్యాన్ తీసుకున్నాను. ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల పెద్ద స్పూన్ ఉంటుంది కదా, దాంతో ఆయిల్‌ని వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఇక్కడ మ్యారినేట్ చేసుకున్న చికెన్‌ని ఈ విధంగా ఇందులోకి వేసి ఆయిల్ అంతా బాగా పట్టించి మూత పెట్టి ఇందులో నుంచి వాటర్ అంతా పోయి కూడా ఇది చక్కగా డ్రై రోస్ట్ అయ్యేంత వరకు కూడా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి, కుక్ చేసుకోవాలి చికెన్‌ని. చికెన్‌ని మ్యారినేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఎక్కువసేపు. మసాలా అన్నిటి కూడా పట్టించిన తర్వాత వెంటనే ఈ విధంగా ప్యాన్‌లోకి ఆయిల్‌ని వేడి చేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ముందు వాటర్ లేకుండా ఇదంతా చికెన్ అంతా కుక్ అయిన తర్వాత చక్కగా ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఇలా మంచి కలర్ ఇప్పుడు మనము కట్టెల పొయ్యి మీద లేదా స్మోక్ మీద ఈ విధంగా మనం ఫ్రై చేసుకుంటే చికెన్ ఒక ఫ్లేవర్‌తో ఈ విధంగా మంచి కలర్ వస్తుంది కదా! సో ఆ విధంగా అనేది చికెన్ అనేది కుక్ చేసుకోవాలి. దీనికి నాన్ స్టిక్ అయితేనే చక్కగా ఇలా కుదురుతుందనమాట. చికెన్‌ని మరీ ఎక్కువగా కుక్ చేసుకోకుండా కాస్త గట్టిగానే ఉండేలాగా కుక్ చేసుకోవాలి. మరి ఎక్కువగా కుక్ చేసుకుంటే కర్రీ చేసుకునేటప్పుడు అది విడిగిపోతుందనమాట. ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి అదే పాన్‌లోనే మరొక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఇందులోకి జీలకర్ర, ఆవాలు, అలాగే ఒక పెద్ద సైజు ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. 5 లేదా 6 పచ్చిమిర్చి మీ స్పైసీ తగ్గట్టుగా యాడ్ చేసుకోవచ్చు. కొద్దిగా కరివేపాకు, అలాగే కొద్దిగా ఉప్పు వేసి ఉల్లిపాయ ముక్కలు మంచి కలర్ వచ్చేంత వరకు ఈ విధంగా కుక్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే ఒక 2 టమాటాలు, మీడియం సైజ్ టమాటాలని ఇక్కడ నేను పేస్ట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఈ విధంగా గ్రైండ్ చేసుకొని టమాటో పేస్ట్‌ని కూడా వేసుకొని ఇందులోకి పసుపు, కారం పొడి, అలాగే గరం మసాలా, ధనియాల పొడి, ఉప్పు, ఈ గ్రేవీకి సరిపడా ఉప్పు ఆల్రెడీ చికెన్‌లో వేసాం కదా, అందు గురించి ఇక్కడ గ్రేవీకి సరిపడా ఉప్పు, కొద్దిగా కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేసుకొని ఇదంతా కూడా బాగా కుక్ అయ్యేంత వరకు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రై చేసుకున్న చికెన్‌ని కూడా ఇందులోకి వేసుకొని బాగా కలుపుకోవాలి. దీన్ని ఎక్కువసేపు ఉడికించుకోవాల్సిన అవసరం లేదు. ఈ మసాలా అన్నిటికి కూడా టమాటో, ఆనియన్ ఫ్లేవర్ ఇవన్నీ కూడా దీనికి చికెన్‌కి పట్టేలాగా ఉడికించుకుంటే సరిపోతుంది. ముందుగానే ఆనియన్, టమాటో చక్కగా ఉడికేంత వరకు, చక్కని గ్రేవీ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఆ తర్వాతనే చికెన్ అనేది ఫ్రై చేసుకున్న కబాబ్ చికెన్‌ని ఇందులోకి వేసుకొని కొద్దిగా ఈ విధంగా దగ్గర పడేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. చూసారు కదా ఎంత సూపర్‌గా వచ్చిందో కబాబ్ చికెన్ కర్రీ. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. డిఫరెంట్‌గా కూడా ఉంది టేస్ట్ అనేది. ఆ స్మోకీ ఫ్లేవర్‌తో కూడా చాలా సూపర్‌గా ఉంది. మన దగ్గర గ్యాస్ స్టవ్ పైన కూడా ఈ విధంగా కబాబ్ అనేది తయారు చేసుకొని చక్కగా ఈ విధంగా కర్రీ చేసుకున్నట్లయితే ఏ మసాలా రైస్‌లోకైనా కూడా చాలా సూపర్‌గా ఉంటుంది. మీకు కూడా ఈ రెసిపీ నచ్చినట్లయితే మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్‌లో షేర్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.